హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నార్త్ కొరియా గురించి మనం కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ ప్రజలు దేవుడని ఒప్పుకొని తీరాలి. ఆ దేశ ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితి తెలిస్తే అయ్యే పాపం అనకుండా ఉండలేము. మన దేశంలో 6 రోజులు పని దినాలు ఉంటే మనం ఎన్నో తిట్టుకుంటాం. అయితే ఉత్తర కొరియాలో 6 రోజులు పని దినాలు ఉంటుంది. అలాగని ఒకరోజు సెలవిస్తారని అనుకోవద్దు. ఆ రోజు వాలంటరీగా పని చేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పని ఉంటుందన్నమాట. ఉత్తర కొరియాలో ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. ఆ రేడియోని ఎప్పుడూ ఆఫ్ చేయకూడదు. ఒకవేళ ఆఫ్ చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదు. ఉత్తర కొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. వార్తాపత్రికలు గానీ, వార్తా ఛానెల్‌లు గానీ వంటివి వారికి ఎటువంటివి అందుబాటులో ఉండవు. ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు చూసినా, అశ్లీల వీడియోలు చూసినా, బైబిల్‌తో కనిపించినా మరణశిక్ష విధిస్తారు. క్షమాభిక్ష అనేది వారి డిక్షనరీలోనే ఉండదు. ఉత్తర కొరియా వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్ విమానాశ్రయంలోనే ఇచ్చివేయాలి. దేశంలో ఫోన్‌లకి ఎటువంటి అనుమతి లేదు. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ఒక ప్రత్యేకమైన గైడ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం వీఐపీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందుకు వారు స్వంతంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర కొరియాలో జీన్సులు వేసుకోకూడదు. ఉత్తర కొరియాలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఎన్నుకుంటారు. వారు ప్రజలు నచ్చినా నచ్చకపోయినా ఆ వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాల్సిందే. అక్కడ మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్ మాత్రమే అనుకరించాలి. ఉత్తర కొరియాలో ప్రజలకు శిక్షల్లో బంపర్ ఆఫర్ ఉంటుంది. ఒక కుటుంబంలో ఎవరైనా ఒకరు నేరానికి పాల్పడితే, ఆ తర్వాత 2 తరాలు గూడా ఆ జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.